ఢిల్లీ సీఎం పీఠంపై వీడిన ఉత్కంఠ. షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తాను వరించిన ముఖ్యమంత్రి పదవి. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో బీజేఎల్పీ నేత రేఖా గుప్తా భేటీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని నివేదన. ఈ రోజు ఢిల్లీలో కొలువుదీరనున్న డబుల్ ఇంజన్ సర్కార్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేఖా గుప్తా. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు. ఏపీ సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వ ఆత్మీయ ఆహ్వానం. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ ఆకాంక్ష. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతల జోష్. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయిందన్న కేసీఆర్. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కోసం పిట్టకథ చెప్పారన్న ఎంపీ చామల. కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు. సొంత పార్టీ నేతలకు క్లాస్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రకంపనలు. ఎమ్మెల్యేలో అసంతృప్తి సగలతో ప్రభుత్వ మనుగడ కష్టమన్న బండి సంజయ్. హన్మకొండలో నేషనల్ హైవే పనులు అడ్డుకున్న రైతులు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్. మరో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే. కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని పొన్నం ఫైర్. తెలంగాణలో ప్రజల కోసం పోరాడేది బీజేపీనే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈటెల అభ్యర్థన. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. విచారణపై హైకోర్టు స్టే. అరెస్టు చేయొద్దని ఆర్డర్. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీకి 25 ఏళ్లు. రజతోత్సవ వేడుక నిర్వహించాలని నిర్ణయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ మైత్రి. లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. తిరుమలలో బారులు తీరకుండా వెంకన్న దర్శనం. అంతర్జాతీయ ఆలయ సమ్మేళనంలో మంత్రి లోకేష్ ప్రతిపాదన. ఈ నెల 24 నుంచి ఏపీ బడ్జెట్ సెషన్స్. 3.15 లక్షల కోట్ల రూపాయలతో పద్దులు సిద్ధం. మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదు. రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర లేదని జగన్ నిప్పులు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు గుర్తుకు రాని రైతులు ఇప్పుడు రైతులపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని ధూళిపాళ్ల విమర్శ. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వైభవంగా అతిరుద్ర మహాయాగం. వేద మంత్రోచ్చరణలతో మహాదేవుడికి రుద్రాభిషేకం. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు. అసమ్మతి నేతలంతా రహస్య సమావేశం. తిరుగుబాటుపై నిర్ణయం. పెందుర్తిలో కలుషిత ఆహారం. ఇందిరా నర్సింగ్ స్కూల్ విద్యార్థినులకు అస్వస్థత. మహాకుంభమేళా వేళ అయోధ్యకు భక్తుల తాకిడి. రోజు లక్షల్లో రాక నిర్మాణ పనులకు అంతరాయం. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి జెలెన్స్కీయే కారణం. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోలేకపోయారని ట్రంప్ అభిప్రాయం. విషమంగా పోప్ ప్రావిన్స్ ఆరోగ్యం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో సత్తా చాటిన న్యూజిలాండ్. పాకిస్తాన్ చిత్తు. న్యూజిలాండ్ ఘన విజయం.